ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. ప్రియులారా, యోహాను సువార్త మొదటి 3 వచనాలు. 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యూదుల అధికారి అయిన నికోదేమనేటువంటి పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రి కాలములోనట ప్రభు యొద్దకు వచ్చాడట. బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడవని నేను ఎరుగుదును. నీవు చేయుచున్నటువంటి సూచక క్రియలను చెప్పెను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని చెప్పుచున్నానని 4వ చరణం కూడా చదవండి. నికోదేము, ముసలివాడనైన మనుష్యుడెలాగు జన్మించగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఈ మాటలు వినండి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. యూదులకు ఒక అధికారి ఉన్నాడట. అతని పేరేమిటంటే పరిసయ్యుడు. పరిసయ్యుడు, అతని పేరు నికోదేము. ఈ పరిసయ్యులు ఎవరు అంటే, యూదులలో నుండి వచ్చిన మరొక తెగ ఇది. యూదులలో నుండి వచ్చిన వారే పరిసయ్యులు. వీరి తెగ వేరు. ఏమండి, ఈ పరిసయ్యుడైనటువంటి యూదుల అధికారి అయిన నికోదేము యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరకు ఒక రాత్రి కాలపు సమయం మందు వచ్చాడు. వచ్చి ప్రభుని కొన్ని విషయాలలో మెచ్చుకొని, అయ్యా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడిన వాడవని నేను ఎరిగాను. నీ కార్యాలు, నీ కార్యక్రమాలు, ప్రతి విధమైన పరిస్థితులు నేను చూశాను, ఎరిగాను, తెలుసుకున్నాను అని చెప్పి మాట్లాడినప్పుడు వెంటనే ప్రభు అన్నాడు, ఏమనంటే, ఇదిగో ప్రియులారా, ఒకడు క్రొత్తగా జన్మించకపోతే నిత్య జీవమును పొందలేడని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు యూదుల అధికారి అయినటువంటి వ్యక్తి ఏమంటున్నాడు? నేను ముసలివాడను కదా, వాస్తవానికి నేను వృద్ధాప్యములో ఉన్నవాడిని కదా, మరలా నేను తల్లి గర్భములోనికి వెళ్ళి ఎలా జన్మించగలను అని మరలా ప్రశ్నించాడు ప్రభువుని. ప్రశ్నిస్తే ప్రభు చెప్తున్నాడు, అయ్యా, ముసలివాడు మరలా తల్లి గర్భములో నుండి పుట్టనవసరము లేదు గాని నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే
వాడి జీవితములో క్రొత్తగా జన్మించినట్లే అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ బాప్తిస్మము అనేటువంటిది మానవునికి మరి ఒక క్రొత్త జన్మను అనుగ్రహిస్తుంది. అది ఎలా అనుగ్రహిస్తుందంటే, మనుష్యుడు పాపములో ఉన్న పాపకరమైనటువంటి శాపములో జీవిస్తున్నా ఈ మనుష్యుడు ఎప్పుడైతే బాప్తిస్మములో అనగా నీటి మూలముగా బాప్తీస అనుభవములోనికి ఎప్పుడైతే మార్చబడతాడో అట్టివాడు క్రొత్తగా జన్మించిన వాడే. హల్లెలూయా. అంటే లోకము నుండి, పాపము నుండి, శాపభరితమైన జీవితము నుండి అతడు మరలి బ్రతికినట్లే, అంటే ఒక క్రొత్త జన్మను పొందినట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ క్రొత్త జన్మ ఒక వ్యక్తికి కలగాలంటే అతడు ఏం చేయాలయ్యా అంటే, చాలా మంది వ్యక్తులను మనం చూస్తాం. చాలా మంది జీవితాలలో ఇదిగో ప్రియులారా ఈ క్రొత్త జన్మ ఇదిగో పొందుటకు అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమండి? జంతు బలులని, నరబలులని, రకరకములైనటువంటి ఇదిగో ప్రియులారా అన్నదానములని, రకరకములైన కార్యములు చేసి ఏమండి ఈ రెండవ జన్మను పొందాలి అని చెప్పి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారెవరికి ఈ రెండవ జన్మ దొరకదు. మీకు ఇంకొక మాట చెప్పాలంటే, ఈ రెండవ జన్మ పొందిన వానిని వాక్యం చెప్తుంది ద్విజుడు అంటాడు. ద్విజుడు. ద్విజుడు అనగా హిందీలో ఏక్ దో, ఏక్ తర్వాత ఏంటది? దో, ఏక్ దో తీన్ చార్ పాంచ్ అటు కొన్ని ఉండే కదా. హల్లెలూయా. ఏక్ అనగా ఒకటి, దే దో 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 ఆ దోనే ఏమండి ద్విజుడు, రెండవ జన్మ చెందినవాడే ద్విజుడు అని చెప్పాడు. ద్విజుడు అనేటువంటి వాడు ఎలాగూ ద్విజుడుగా అంటే రెండవ జన్మ పొందిన వానిగా మార్చబడతాడంటే, క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన నామము పేరట రక్షణ పొందితే, అంటే బాప్తిస్మము పొందితే, ఈ బాప్తిస్మం ఎందుకు పొందాలంటే ఇదిగో యేసు క్రీస్తు అనేటువంటి దేవుడు నాకు రక్షణిచ్చి ఇదిగో ప్రియులారా ఈ పాపపు లోకము నుండి విడుదలనిచ్చి ఇదిగో రెండవ మరణము నుండి నన్ను రక్షించి పరలోకమునకు చేర్చగలడని ఎవడైతే నమ్మి బాప్తిసం పొందుతాడో వాడే ద్విజుడు, రెండవ జన్మ ఎత్తినవాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇవన్నీ నమ్మకుండా, ఇవన్నిటిలో ఏమి తెలియకుండా దేవునికి స్తోత్రం. ఎవడైతే ఒక మునిగే కదా మునిగే చేద్దాం అనుకుంటారు కొంతమంది డబ్బులు ఇస్తే మునిగే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం ఎలా తయారైందంటే అలాగే తయారైపోయింది. ముసలోళ్ళు మొత్తుకోళ్ళు 200 ఇస్తాం, 300 ఇస్తాం, 500 ఇస్తాం. బాప్తిస్మములు తీసుకోమంటే తీసుకుంటున్న వారు చాలా మందిని మనం చూస్తాం. అదెందుకొరకు ఆ బాప్తిస్మం అంటే
డబ్బు కొరకు, ఫోటోలు తీసుకోవటం కొరకు అమెరికాలు పంపించి ఇదిగో లక్షల కొలది డబ్బును సమకూర్చుకొనుట కొరకు. అది కాదు, ద్విజత్వములోనికి ఒక వ్యక్తి నడిపించబడదు. ఒక వ్యక్తి ద్విజుడుగా మారాలంటే, రెండవ జన్మను పొందాలి అంటే, రెండవ జన్మ అనుభవములు పొందాలి అంటే ఎలాగంటే, ఇదిగో క్రీస్తును నమ్మాలి, క్రీస్తు ఉపదేశములను వినాలి, ఆయన నన్ను రక్షింపగలడని పరిపూర్ణమైన విశ్వాసంతో బాప్తిస్మం ఎవడైతే తీసుకుంటాడో వాడే రక్షణ పొందుతాడు, నిత్య జీవమునకు వారసుడవుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి అందుకనే నేను ఇంకా పొడిగించను కానీ ముగిస్తాను. సాయంత్రం ఈ విషయాలన్నీ మీకు తెలియచేసి బలలోనికి తీసుకొని వెళ్తాను. భక్తుడైన దావీదు అంటాడు, రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యా. ఒకటి పోగొట్టుకున్నాడు, పోగొట్టుకున్న రక్షణానందము నాకు మరలా పుట్టించు. అంటే రక్షణలో ఏముందంట? ఆనందం ఉంది. ఆనందం ఈ లోకంలో దొరికేటువంటిది కాదు. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇచ్చేటువంటి ఆనందము కాదది. నిజంగా ఆ రక్షణ ఆనందమును అనుభవిస్తే తెలుస్తాయి. రక్షణలో ఉన్న ఆనందం ఎంతో, రక్షణ ఎంతో, దానిలో ఉన్నటువంటి విలువలెంతో మనం నిశ్చయముగా అనుభవిస్తేనే తెలుస్తాయి. కాబట్టి ఈరోజు బాప్తిసం పొందిన మీరందరూ కూడా ఆ రక్షణానందమును పొంది ప్రభు సన్నిధిలో నిత్య జీవ వారసత్వమును, పరలోకపు ఆనందమును మీ జీవిత కాలమంతయు పొంది యేసుక్రీస్తుతో పాటు ఆయన మహిమ కలిగిన సింహాసనములలో రాకడ సమయమందు ఆయన మహిమ కలిగిన సింహాసనములలో కూర్చుండి ప్రభుతో ముచ్చడించే ఆ భాగ్యతరహత ప్రభు మనందరికిచ్చునుగాక. ఆమె తల్లు వంచుదా ప్రార్థన చేసుకుందాం.